కర్నూలు అభివృద్ధికి తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. జిల్లాలో తలస్లేమియా కేంద్రం ఏర్పాటు కోసం నిర్మించనున్న భవనానికి భూమి పూజ చేశారు. దాదాపు 1.50 కోట్లతో నిర్మించనున్న భవనంలో తలస్లేమియా రోగులకు రక్త మార్పిడి సేవలు అందించనున్నట్టు తెలిపారు. టీజీవీ గ్రూప్ తరపున తలస్లేమియా కోసం కేంద్రం నుంచి 1 కోటి విరాళాన్ని ప్రకటించామని, అందులో భాగంగా ప్రస్తుతం 25 లక్షల చెక్కును రెడ్ క్రాస్ సొసైటీకి అందజేసినట్టు చెప్పారు. ప్రజాసేవలో భాగంగా కళ్యాణ మండపాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య రంగంలో కూడా సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఫాదర్ బర్త్డే రోజు ఏదో ఒక యూనిక్గా ఇంపార్టెంట్ కాజెస్ ద సొసైటీలో భాగంగా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాం. మీరు చూస్తూ ఉంటారు, మేము ఎప్పుడు గెలిచినా ఓడినా దానికి నోవే రిలేటెడ్ టు పాలిటిక్స్ ఆర్ సంథింగ్ దాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని చేసేది ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఓడిపోయినా కూడా ఎక్కడా తగ్గకుండా వీ హవ్ బీన్ సపోర్టింగ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ టు ద సొసైటీ. నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంప్రెసివ్ ప్రాజెక్ట్ విల్ బి దిస్ తలసీమా సెంటర్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు హార్ట్ టచింగ్ ఉండేది మా గ్రూప్ నుంచి పీజీ వెంకటేజ్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్, దాని తర్వాతనో దాని ఈక్వల్గా నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడే గోవింద్ రెడ్డి గారు కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా ఇచ్చేదాన్ని బట్టి చూస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎవ్రీ 2 వీక్స్ ఆర్ 4 వీక్స్కి కావాల్సి వస్తుంది. ఇప్పుడుండే రెడ్ క్రాస్ దాంట్లో ఓన్లీ 3 to 4 బెడ్స్ ఉండడం జరిగింది. సెంటర్ అనేది ఒక 20 బెడ్స్తో ఉంది అంటే ఆ రికగ్నిషను, దానికి సంబంధించిన సపోర్ట్ సిస్టము ఫ్రమ్ స్టేట్ ఆర్ సెంట్రల్ కూడా చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఫాదర్తో నాతో డిస్కస్ చేసినప్పుడు అయితే ఫాదర్ డిసిషన్ తీసుకొని ఇక్కడ తలసీమ దానికి సెంటర్కి 1 కోటి రూపాయలు చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో గ్రూప్ నుంచి ఇవ్వడం జరిగిందండి. ఈరోజు 25 lakhs చెక్కు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము గోవింద్ రెడ్డి గారికి, వాళ్ళ టీమ్ మెంబర్స్. సో ఎల్లప్పుడూ వీ హవ్ బీన్ సపోర్టింగ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ టీజీవీ గ్రూప్ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ అండి.